పరలోకమందున్న మా తండ్రి, మీకే ఆరాధన. దివ్యవాక్కురూపా యేసుక్రీస్తు ప్రభు, మీకే ఆరాధన. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభోదయం. ఈరోజు మనము సంపూర్ణ సమర్పణ గురించి ధ్యానించబోతున్నాం. మన పిల్లలని దేవునికి సమర్పిస్తే ఎలాంటి దీవెనలు మనం పొందుకోబోతున్నామో ఈరోజు మనం ధ్యానించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు అబ్రహాముకి ముసలితనమున 100 సంవత్సరముల వయసులో ఒక కుమారుని అనుగ్రహించాడు. కానీ మనం వాక్యంలో చదువుతున్నాము, ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, నీవు అమితంగా మిక్కిలి ప్రియముగా ప్రేమించే నీ కుమారుని మొరయా ప్రదేశమునకు తీసుకొని పోయి అక్కడ నేను చూపించిన కొండ మీద నాకు బలిగా సమర్పించు అని అడుగుతున్నాడు. ప్రియులారా, ఒకానొక కొడుకు ఎంతగానో పండు ముసలి ప్రాయంలో జన్మించినవాడు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. మరి అలాంటి వ్యక్తిని బలిగా ఇవ్వాలంటే ప్రియులారా మనకి బాధ కలుగుతుంది. మన ఇంట్లో మన చిన్నపిల్లలు జ్వరంతో జబ్బుతో మంచం పడితే తల్లిదండ్రులందరూ తల్లడిల్లుతుంటారు, బాధపడుతుంటారు. మరి అలాంటిది పండు ముసలి ప్రాయంలో పుట్టిన ఏకైక కుమారుని దేవునికి బలిగా అర్పించాలంటే ఎంత ధైర్యం, ఎంత విశ్వాసం కావాలి, దేవుని మీద ఎంత నమ్మకం కావాలి. అదే నమ్మకంతో అబ్రహాము తన కుమారుని తీసుకొని ప్రయాణం చేస్తున్నాడు. మనం చూస్తున్నాం, ఆదికాండము 22వ అధ్యాయము 7-8 వచనములలో తన కుమారుడు అబ్రహాముని అడిగినప్పుడు, నిప్పు ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, కానీ బలి ఇచ్చుటకు జంతువు ఏది అని అడిగినప్పుడు అబ్రహాము ఇలా అంటున్నాడు, దేవుడే సమకూరుస్తాడు అని. మరి ఈ విధంగా వారు మొరయా కొండకు వెళ్ళిన తర్వాత అబ్రహాము తన యొక్క కుమారుని దేవునికి బలి ఇచ్చే సమయంలో దేవుడు తన దూతను పంపి ఆ యొక్క కార్యమును అక్కడ ఆపివేసి అబ్రహాముతో ఈ విధంగా అంటున్నాడు. దేవుడు అబ్రహాముపై ఆశీర్వచనాలు పలుకుతున్నాడు. మనం వాక్యంలో చూస్తున్నాం, 22వ అధ్యాయము 17-18 వచనములలో దేవుడు అబ్రహాముకి 3 దీవెనలను వాగ్దానం చేస్తున్నాడు. తన కుమారుని దేవునికి బలిగా అర్పించుటకు వెనుకంజవేయని ఆ విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముని దేవుడు 3 దీవెనలతో దీవిస్తున్నాడు. మొదటగా మనం చూస్తున్నాం వాక్యంలో 17వ వచనంలో, నిన్నెక్కువగా దీవింతును, ఆకాశం నందలి నక్షత్రముల వలె, సముద్ర తీరమునందలి ఇసుక రేణువుల వలె లెక్కకు మిక్కుటముగా నీ సంతతిని విస్తరిల్లజేయుదును అని. ఎంత గొప్ప దీవెనలో చూడండి ప్రియులారా. మరి అదేవిధంగా 18వ వచనంలో మనం చూస్తున్నాం, భూమండలమునందలి సకల జాతుల వారును నీ సంతతి వారికి దీవెనలను పొందును, నీవు నాకు విధేయుడవైతివి గాన తప్పక ఇట్లు జరుగును అని చెప్పాను. అబ్రహాము సంతతి ద్వారా భూమండలమందలి ప్రజలందరూ దీవెనలు పొందుకుంటారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అదేవిధంగా నీ సంతతి వారు శత్రు నగరములను నాశనము చేయుదురు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడు దీవెనలు కురిపిస్తున్నాడు. ప్రియులారా, మన పిల్లలని మనము దేవునికి సమర్పించినట్లయితే దేవుడు వారిని ఒక దీవెనగా మారుస్తాడు. తల్లిదండ్రుల ప్రార్థన బిడ్డలకి ఎన్నో గొప్ప ఆశీస్సులను తీసుకొని వస్తుంది. మీతో ఒక చిన్న జరిగిన సంఘటన పంచుకుంటున్నాను. ఆగస్టు నెల ఇంగ్లీష్ వడకం జరుగుతున్న ప్రాయంలో ఇద్దరు భార్యాభర్తలు నా దగ్గరికి వచ్చి ఈ విధంగా అంటున్నారు. వడకం అయిపోయిన తర్వాత వారి పాప ఇంటి దగ్గర గత కొన్ని రోజుల నుంచి సరిగా నిద్రపోవటం లేదు, ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంది, నిద్రలో కలవరపాటు, అరుపులు, కేకలు,
చాలా భయంగా ఉంటుంది. ఏం చేయాలనో వాళ్ళకి తెలియడం లేదని ఆ తల్లిదండ్రులు ఇద్దరు నా దగ్గరికి వచ్చి వాపోతున్నారు. చాలా కన్నీటితో బాధతో తమ పిల్లలని గురించిన చింతను వారు నాతో పంచుకుంటున్నారు. ఆ సమయంలో నేను ఈ విధంగా వారితో చెప్పాను, అమ్మా, నీ కూతురు పడుకున్న తర్వాత భార్యాభర్తలు ఇద్దరు మంచం దగ్గర మోకరించి మీ చేతులను చాచి మీ బిడ్డని దేవునికి సమర్పించండి. యేసయ్యతో చెప్పండి, ఇదిగో ప్రేమతో నీవు మాకు ఈ బిడ్డని ఇచ్చావు, ఈ బిడ్డ ద్వారా మా జీవితంలో ఆనందాన్ని నింపావు, ఈ సమయంలో ఈ బిడ్డను నీకు సమర్పిస్తున్నాము, ఈ బిడ్డను దీవించండి అని మీ 2 చేతులను మీ బిడ్డపై చాచి ప్రార్థన చేయండి. తల్లిదండ్రులు చేసే బిడ్డల కోసం చేసే ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. నేను ఈ విధంగా చెప్పి వారిని పంపించి వేశాను. తిరిగి వారం రోజుల తర్వాత వాళ్ళు మరలా ముత్తంగి వచ్చారు. ముత్తంగి వచ్చి నన్ను కలిసి ఈ విధంగా అంటున్నారు, ఫాదర్ గారండి, మీరు చెప్పినట్లుగా మేము చేశాము. ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఆ బిడ్డ కోసం ప్రార్థన చేశారని నాతో చెప్పారు. అద్భుత రీతిలో ప్రియులారా, ఆ బిడ్డ, ఆ చిన్నారి పాప కోలుకున్నది. ప్రశాంతమైన నిద్రను పోవటం ప్రారంభించింది. నిద్రలో ఎలాంటి కలవరపాటు కానీ, త్రోట్టుపాటు కానీ, అరుపులు కానీ, కేకలు కాను లేవు. ఎంతో శాంతిగా, ప్రశాంతంగా ఆ చిన్నారి పాప ఇప్పుడు నిద్రపోతుందని వాళ్ళిద్దరూ సాక్ష్యం చెబుతున్నారు. ప్రియులారా, మన బిడ్డలను మన దేవునికి సమర్పించాలి. ఎందుకంటే దేవుడు మనల్ని, ఆ పిల్లలను మనకి ఒక దీవెనగా, కానుకగా ఇస్తున్నాడు. మరి అలాంటప్పుడు మనం ప్రతిరోజు వారిని దేవునికి సమర్పిస్తే దేవుడు వారిని తన దూతల సంరక్షణలో ఉంచి కాచి కాపాడుతాడు, సంరక్షిస్తాడు. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, సమూయేలు మొదటి గ్రంథము 1-2 అధ్యాయాలు మనం పరిశీలించినట్లయితే అక్కడ మనకి ఎల్కానా అనే వ్యక్తికి 2 భార్యలు కలరు, అన్న, పెనిన్నా. పెనిన్నాకి పిల్లలు కలరు, కానీ అన్న గొడ్రాలవడం చేత పిల్లలు లేరు. యథావిధిగా ప్రతి సంవత్సరము ఎల్కానా తన కుటుంబముతో షీలో నగరమునకు వెళ్ళి సైన్యములకు అధిపతి అయిన యావే దేవునికి బలు అర్పిస్తుండగా ఆ సమయంలో పెనిన్నా తన సవతిని చూచి ఎత్తిపొడుచు మాటలతో బాధించడిది. ఆమె బాధలు పడలేక హన్న దేవుని మందిరంలోనికి ప్రవేశించి, మనం చూస్తున్నాం వాక్యంలో 11వ వచనంలో ఈ విధంగా ప్రార్థన చేస్తున్నది, సైన్యములకు అధిపతి అయిన యావే ప్రభు, ఈ దాసురాలి బాధను పరికింపుము, ఈ దీనురాలుని జ్ఞప్తియంచుకునుము, నాకు ఒక మగబిడ్డను ప్రసాదింపుము, ఆ శిశువును అమరణాంతము నీకే సమర్పించుకొద్దును అని వాగ్దానం చేసుకుంటున్నది. ఆ స్త్రీ ఒక మగబిడ్డ కావాలని దేవుని సన్నిధిలో కన్నీటితో, ఏడుపులతో ప్రార్థన చేస్తున్నది. తనకు కుమారుని ప్రసాదించినట్లయితే తిరిగి ఆ కుమారుని దేవునికి సమర్పిస్తానని, దేవుని సన్నిధిలో దేవుని సేవ చేస్తూ ఆయన సన్నిధిలో ఎదిగేలా దేవునికే అంకితం చేస్తానని ఆ స్త్రీ వాగ్దానం చేస్తున్నది. ప్రియులారా, మనలో ఎంతమంది తల్లిదండ్రులు ఈరోజు మన బిడ్డలను దేవునికి అంకితమిస్తానని వాగ్దానం చేయగలం? ఎంతమందిమి మనకు పుట్టిన పిల్లలను ఇదిగో నీ సేవకు అర్పిస్తున్నాను, నీ సువార్తను ప్రకటించడానికి, దైవరాజ్య స్థాపనకు నీకు అంకితమిస్తానని ఎంతమందిమి మనము ముందుకు రాగలము? మన పిల్లలని ప్రోత్సహించగలము? గురువులుగా అభిషేకింపబడడానికి, కన్యాస్త్రీలుగా అభిషేకింపబడడానికి ఎంతమందిమి మనలో మన పిల్లల్ని దేవుని సేవ కొరకు అంకితం ఇవ్వగలము? ఒకసారి ఆలోచించుకోండి. మనం చూస్తున్నాం ప్రియులారా, దేవుడు ఆమె ప్రార్థనను ఆలకించాడు. ఆమె కన్నీటితో, ఏడుపులతో చేసిన ప్రార్థనను ఆలకించి ఆమెకి ఒక కుమారుని అనుగ్రహిస్తున్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 27-28 వచనాలలో మనం చూస్తున్నాము. అన్న ఈ విధంగా అంటుంది, నేను ఈ బిడ్డ కొరకు ప్రార్థించితిని, ప్రభువు నా మనవిని ఆలకించి నా కోరికను తీర్చెను. కావున నేను ఈ పసుకందును ప్రభువుకే కానుకగా చేయుచున్నాను. ఈ బాలుడు జీవించినంత కాలము ప్రభువుకే ఊడిగము చేయుచుండును అనెను. ప్రియులారా, చూడండి, తనకి సంతానం కావాలని ఆ స్త్రీ ప్రార్థన చేస్తున్నది. మరి తనకు పుట్టిన ఏకైక కుమారుణ్ణి ఆ స్త్రీ దేవునికి తను వాగ్దానం నోచుకున్నట్టుగా, మ్రొక్కుకున్నట్టుగా దేవుని సేవకు ఆ షీలో నగరమున ఏలి చెంత, యాజకుడైన ఏలి చెంత సమర్పిస్తున్నది, దైవ సేవకు సమర్పిస్తున్నది. ప్రియులారా, దేవుని సేవకు అంకితం ఇచ్చిన ఆ స్త్రీకి దేవుడు అనేక మంది
పిల్లలనిచ్చి దీవిస్తున్నాడు. మనం చూస్తున్నాం 2వ అధ్యాయము 21వ వచనంలో మనం వాక్యం తెలియజేస్తుంది. యావే అనుగ్రహం వలన అన్న మరల 3 మగబిడ్డలను 2 ఆడుబిడ్డలను కనను. దేవుని కృప వలన దేవునికి తన కుమారుని దేవుని సేవ చేయడానికి, దేవుని సన్నిధిలో ఉండటానికి తన కుమారుని పూర్తిగా సమర్పించింది కనుక దేవుడు ఆమెను మరలా సంతానంతో దీవిస్తున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనం కూడా మన పిల్లల్ని దేవుని సేవ కొరకు దేవుని సన్నిధిలో ఎదగటానికి సమర్పిస్తే వారి ద్వారా దేవుడు మన కుటుంబాన్ని దీవిస్తాడు, మన గ్రామాన్ని దీవిస్తాడు, మన సంఘాన్ని దీవిస్తాడు. వారి ద్వారా దేవుని దీవెనలు మనపై హేరాళంగా కుమ్మరించబడుతున్నాయి. మరి మనం చూస్తున్నాం ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ రోజులలో చాలామంది తల్లిదండ్రులు వెనకాడుతున్నారు. తమ పిల్లలని దేవునికి సమర్పించడానికి, దైవ సేవకు అంకితం చేయడానికి, వారిని ప్రోత్సహించడానికి చాలామంది వెనకాడుతున్నారు. అలా వెనకాడటం వలన దేవుని దగ్గర నుంచి వచ్చే ఆ యొక్క అభిషేకాన్ని, దీవెనలు కోల్పోతున్నారు. మనం చూస్తున్నాం, ఎప్పుడైతే ఆ తల్లి సమూయేలును దేవుని సన్నిధిలో సమర్పించినదో దేవుడు ఆ బాలునితో, పసిబాలునితో మాట్లాడుతున్నాడు. అతనిని ఒక ప్రవక్తగా నియమిస్తున్నాడు. రాజులను అభిషేకించే ఒక ప్రవక్తగా ఆయనను పైకి లేపుతున్నాడు. దేవుని ఆత్మ ఆ బాలునిపై అభిషేకంతో వచ్చి ఉన్నదని మనకు వాక్యం తెలియజేస్తున్నది. ఆ బాలుడు ఆత్మలో ఎదుగుతున్నాడు. ఇజ్రాయేలీ ప్రజలందరూ గుర్తిస్తున్నారు, సమూయేలు ఒక ప్రవక్త అని. ఆయనని గౌరవాభిమానాలతో చూస్తున్నారు. అదేవిధంగా మనం మన బిడ్డలను దేవునికి సమర్పించినప్పుడు దేవుడు వారిని తన ఆత్మశక్తితో నింపుతాడు, తన సేవలో వాడుకుంటాడు. అలా వాడుకోవడం ద్వారా ఆ బిడ్డ ద్వారా నీ కుటుంబానికి గొప్పగా దీవెనలు లభిస్తాయి. ప్రేమైన సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులుగా ఇది మీ బాధ్యత. మీ పిల్లలను దేవునికి సమర్పించి వారి కోసం ప్రార్థన చేయండి. వారు అనారోగ్యంగా ఉన్నప్పుడు, లేకపోతే వారిని స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత వారి తెలివిలోను, జ్ఞానములోను, బుద్ధిలోను, వివేకంలోను, వివేచన వరంలోను, విజ్ఞానం వరములోను ఎదగటానికి దేవునికి సమర్పించి వారి కోసం ప్రార్థన చేయండి. తల్లిదండ్రులుగా పిల్లల కోసం మీరు చేసే ఆ ప్రార్థనని దేవుడు ఆలకించి వారిని దీవిస్తాడు. అదేవిధంగా వారు పరీక్షలు రాస్తున్న సమయంలో తల్లిదండ్రులుగా మీరిద్దరూ వారిపై చేతి ఉంచి ప్రార్థన చేసి ఆశీస్సులతో, మీ ఆశీస్సులతో వారిని పరీక్షకు పంపిస్తే దేవుడు మీ ప్రార్థన ఆలకించి వారిని దీవిస్తాడు. మంచి జ్ఞాపక శక్తితోనూ, తెలివితోనూ, ఆలోచన శక్తితోనూ వారిని దీవిస్తాడు. మీ దీవెనలు వారికి కావాలి. వారు మంచిగా ఎదగాలంటే మీ ప్రార్థనే వారికి ఒక పునాదిగా ఉండాలి. మీ పిల్లల భవిష్యత్తును మీరు ఒక భవనం వలె నిర్మించగలరు. మరి అదేవిధంగా ప్రియులారా, మనం చూస్తున్నాం, మన యొక్క శరీరాన్ని, దేవుడు మనకి ఇచ్చిన ఈ శరీరాన్ని దేవునికి సమర్పిస్తే ఏం జరుగుతుందో చూద్దాం. మనకి వాక్యం తెలియజేస్తుంది. రోమీయులకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 18వ వచనము, అదేవిధంగా 3వ అధ్యాయము 19వ వచనములో వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది. నీ శరీరము దేవుని యొక్క ఆలయమని నీకు తెలియదా? దేవుని ఆత్మ నీ శరీరములో నివసిస్తుందని నీకు తెలియదా అని వాక్యం దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ప్రియులారా, ఈ శరీరము దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప బహుమానము. మనం చూస్తున్నాం, ఆది కాండములో దేవుడు మానవుని మట్టి నుండి తయారు చేసి అతని శరీరములోనికి జీవాత్మను ఊదుతున్నాడు. ఎప్పుడైతే దేవుడు మానవుని మట్టి రూపంలో చేసిన ఆ మానవులోనికి, ఆదాములోనికి దేవుడు తన ఆత్మను ఉంచుతున్నాడో ఆ మానవుడు జీవాన్ని పొందుకుంటున్నాడు. దేవుని ఆత్మ మన శరీరానికి జీవాన్ని ఇస్తుంది. మరి ఈ శరీరము దేవుని యొక్క పరిశుద్ధాత్మకు ఒక ఆలయము. మరి ఇలాంటి ఈ శరీరాన్ని మనం ఏ విధంగా వాడుకుంటున్నాము, ఏమి చేస్తున్నామనేది ఒకసారి జాగ్రత్తగా మనము పరిశీలించుకోవాలి. ఇది దేవుని ఆలయమని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఈ యొక్క దేహము, ఈ యొక్క శరీరము పరిశుద్ధాత్మకు చెందినది, దేవునికి చెందినది. అందుకనే వాక్యం తెలియజేస్తుంది, నీ శరీరముతో దేవుని మహిమపరచుము అని వాక్యం మనల్ని అడుగుతుంది. అందుకే రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 1వ వచనంలో
పునీత చిన్నప్ప గారు ఈ విధంగా సెలవిస్తున్నారు. నీ శరీరమును ఒక యాజక బలిగా దేవునికి సమర్పించు. ఎప్పుడైతే మనము ఈ శరీరాన్ని, ఈ దేహాన్ని దేవునికి సమర్పిస్తామో, ప్రార్థనలో దేవుని ముందుంచుతామో, అప్పుడు దేవుడు తన ఆత్మని మన శరీరంలో ఉంచుతాడు. మన శరీరాన్ని ఒక ఆలయంగా మారుస్తాడు. కానీ ఈ శరీరం పరిశుద్ధాత్మకు ఆలయంగా మారాలంటే మన దేహము పరిశుద్ధంగా ఉండాలి. ఈ శరీరాన్ని నువ్వు వ్యభిచారంతో నాశనం చేస్తున్నావా? వాక్యం సెలవిస్తుంది 18వ వచనంలో, నీవు వ్యభిచరించినట్లయితే నీ శరీరమునకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నావని, దేవుని యొక్క ఆలయమునకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నావని వాక్యం సెలవిస్తుంది. మరి వ్యభిచారంతో ఈ శరీరాన్ని నువ్వు నాశనం చేస్తుండే, పాపంలోనికి నడిపిస్తుండే దేవుని ఆత్మ ఏ విధంగా నివసించగలదు? త్రాగుడుతనంతో, త్రాగుబోతుతనంతో ఈ శరీరాన్ని నువ్వు నాశనం చేస్తుంటే దేవుని ఆత్మ ఈ శరీరంలో ఏ విధంగా జీవించగలదు? పొగ, బీడి, సిగరెట్లు ఇలాంటివన్నీ తీసుకుంటూ నువ్వు దేవునికి సమర్పిస్తానంటే దేవుని ఆత్మ ఏ విధంగా నీలో వచ్చి జీవింపగలదు? దేవునికి మనం అర్పించే ఈ దేహము పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. కనుక ప్రియులారా, ఇక నుంచి మన శరీరాన్ని పాపముతో, పాపపు క్రియలతో నాశనం చేయటం వదిలిపెట్టేద్దాము. ఒకసారి మనము దేవునికి మన శరీరాన్ని పరిశుద్ధంగా సమర్పిస్తే దేవుడు ఆ శరీరంలో తన ఆత్మను ఉంచుతాడు. ఆత్మ వరములతో, ఆత్మ ఫలములతో మనల్ని నింపుతాడు. దేవుని యొక్క గొప్ప వరములను, దేవుని యొక్క ఆశీస్సులను మనం పొందుకుంటాము. దేవుడు మనల్ని హేరాళంగా దీవిస్తాడు. దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఆలకిస్తాడు. వాక్యం మనకి సెలవిస్తుంది, నీతిమంతుడు ప్రార్థన చేసినప్పుడు నీతిమంతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని. మరి మనం నీతిమంతులుగా జీవిస్తూ, పరిశుద్ధంగా జీవిస్తూ ఈ శరీరాన్ని దేవునికి ఒక ఆలయంగా అర్పించి మనమే ఒక ఆలయంగా మారితే ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఆ ప్రార్థనను ఆలకించి మనకు దీవెనలు కురిపిస్తాడు. మనం ఒక దీవెనగా మారుతాం. దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని మనం గుర్తుంచుకుందాం. నీ సంతతి వారు దీవెనగా మారుతారని దేవుడు చెప్పాడు. ఎప్పుడైతే మనం ఈ శరీరాన్ని దేవునికి సమర్పించి దేవుని ఆలయంగా మారుస్తామో అప్పుడు మనము దేవుడు అబ్రహాంకి వాగ్దానం ఇచ్చినట్లుగా మన కుటుంబంలోని వారికి, మన తోటి బంధువులకు, స్నేహితులకు మనం ఎక్కడైతే పనిచేస్తున్నామో ఆ స్థలములలో మనం ఒక దీవెనగా మారుతాము. మనం చూస్తున్నాం కీర్తన 1వ కీర్తన 3వ వచనంలో, దేవుని ఆత్మలో నడిచేవారు, దేవుని వాక్యాన్ని చదివేవాళ్ళు ఏటి ఒడ్డున నాడిన చెట్ల వలె నిరంతరము కాయలు కాస్తూ, పూలు, మంచి పూలు పూస్తూ ఎప్పుడు పచ్చగా కలకలలాడుతుంటారని. ప్రియులారా, మన జీవితం ఆ విధంగా మారిపోతుంది. దేవుని సంతోషాన్ని, ప్రేమను మనం గొప్పగా అనుభవిస్తాము. మనం ఒక దీవెనగా మారుతాము. ప్రియులారా, మన జీవితము సంసోను జీవితం వలె కాకూడదు. దేవుడు అతనిని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ఇజ్రాయేలీ ప్రజలను సంరక్షించడానికి దేవుడు సంసోనును తల్లి గర్భం నుంచి ఎన్నుకొని తన ఆత్మతో నింపాడు. ఒక ఉద్దేశంతో దేవుడు ఆయనని ప్రత్యేకంగా ఈ లోకంలో సృష్టించాడు. ఆయన ఎదిగే కొలది బలసంపన్నుడయ్యాడు. దేవుని ఆత్మ అతని శరీరమునకు ఎంతో గొప్ప శక్తిని ఇచ్చింది. ఇజ్రాయేలీ ప్రజలను ఫిలిష్తీయుల బారి నుంచి సంరక్షించడానికి దేవుడు ఆయనని ప్రత్యేకంగా ఎన్నుకొని ఆత్మ బలము చేత నింపాడు. వాక్యం మనకి తెలియజేస్తుంది, సంసోను అంత బలసంపన్నుడు ఇంకెవ్వరూ లేరని. కానీ అలాంటి వ్యక్తి దేవునికి ఆలయమైన ఆ శరీరాన్ని ప్రియులారా మోహముతో, కామముతో స్త్రీలకు అప్పగించి దేవుని యొక్క ఆత్మను కోల్పోతున్నాడు. సంసోను వలె మన జీవితం అంతమొందకూడదు. మనం పరిశుద్ధాత్మకు ఆలయము, దానిని పరిశుద్ధంగా ఉంచుకోవాలి, దానిని కాపాడుకోవాలి. సంసోను జీవితము ఒక విచార గాథగా మిగిలిపోతుంది. మనం చూస్తున్నాం న్యాయాధిపతులు 16వ అధ్యాయంలో సంసోను డెలిలా అనే స్త్రీ మోజులో పడిపోయి కామంతో, మోహముతో ఆ స్త్రీ దగ్గరికి చేరి తన యొక్క రహస్యములను ఆ స్త్రీకి తెలియపరచి చివరికి
దేవుడు తనకు ఇచ్చిన ఆ బలమును, అభిషేకాన్ని కోల్పోతున్నాడు. అంధకారంలోనికి వెళ్ళిపోతున్నాడు. చివరికి శత్రువులు ఫిలిష్తీయులు వచ్చి ఆయనను బంధించి ఆయన 2 కన్నులను పెరికివేస్తున్నారు. అప్పుడు సంసోను బాధతో ఏడుస్తున్నాడు. ఆయనని హేళన చేస్తూ ఫిలిష్తీయులు అవమానకరంగా ఆయనను చూస్తున్నప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవా, నేను తప్పు చేశాను, మరి ఒకసారి నన్ను గుర్తుంచుకొని నీ ఆత్మ బలమును నాకు ఇవ్వమని దేవుని అడుగుతున్నాడు. ప్రియులారా, ఆ స్థితికి మనం చేరకూడదు. అది ఎంతో బాధాకరమైన విషయం. ఆ స్థితిలో మనం పడిపోకూడదు. ప్రతిరోజు ఉదయం లేవగానే మొట్టమొదటగా మనం చేసే పని మన శరీరాన్ని దేవునికి సమర్పించటం, దేవుని సంరక్షణ కోరుకోవాలి. యేసయ్యా, ఈ శరీరం నువ్వు నాకు ఇచ్చిన ఒక గొప్ప బహుమానం, ఈ జీవితం నువ్వు నాకు ఇచ్చిన ఒక గొప్ప బహుమానం. ఈ శరీరాన్ని, నా మనస్సుని, నా హృదయాన్ని నీకు సమర్పిస్తున్నాను. నీ ప్రణాళికలు నాలో జరిగించు, నీ ఆత్మ కార్యములు నాలో జరిగించు. నన్ను, నా శరీరాన్ని, నా మనస్సుని, నా హృదయమును నీ యొక్క దూతల సంరక్షణలో ఉంచు. ఎలాంటి ప్రేరణలకు, చెడు ప్రేరణలకు గురి కాకుండా నీ యొక్క సంరక్షణను నాకు కల్పించమని అడుగుతున్నానని మనం ప్రతిరోజు లేవగానే ప్రార్థన చేసుకొని ఆ దేవునికి సమర్పించాలి. అప్పుడు దేవుడు మనల్ని కంటికి రెప్పవలే కాపాడుతాడు. ఏ విధంగా నీ పేరును నా అరచేతిలో చెక్కి ఉన్నాను, నా అరచేతిలో రాసుకున్నానని పలికిన దేవుడు, నీవు నాకు అమూల్యమైన వాడవు, నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నానని యెషయా గ్రంథము 43 అధ్యాయంలో పలికిన ఆ దేవుడు నిన్ను సంరక్షిస్తాడు, కాపాడుతాడు. తన కీర్తన 91లో పలికిన విధంగా తన దూతల సంరక్షణ నీకు కల్పిస్తాడు. తన ఆత్మతో నిన్ను నింపుతాడు. ప్రియులారా, మనందరం ఒక నిమిషము కనులను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవైన తండ్రి, నీ అతి పరిశుద్ధమైన నామమునకు సదా కీర్తి, మహిమ, గౌరవము కలుగునుగాక. తండ్రి, మీరు మాకిచ్చిన ఈ పిల్లల కోసము, చిన్న బిడ్డల కోసము మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. ప్రభువా, మా బిడ్డలను మీకు సమర్పించి ప్రార్థన చేస్తున్నాము. ఆ చిన్నారి బిడ్డలను దీవించమని, ఆశీర్వదించమని, మీ జ్ఞానముతోనూ, తెలివితోనూ, బుద్ధితోనూ నింపమని అడుగుతున్నాము. ఇర్మియా గ్రంథము 29:11లో మీరు పలికినట్లుగా, ఇదిగో నేను నీకు బంగారు భవిష్యత్తును ఇస్తానని వాగ్దానం చేసిన దేవా, మా పిల్లలకు, మా బిడ్డలకు బంగారు భవిష్యత్తునివ్వండి. మీ యొక్క దూతల సంరక్షణలో ఉంచి నిరంతరము వారిని కాపాడండి ప్రభువా. వారికి మంచి ఆరోగ్యమును, సౌభాగ్యమును అనుగ్రహించండి. అదేవిధంగా ప్రభువా, మా శరీరములను మీకు సమర్పిస్తున్నాము. వాటిని మీ ఆత్మకు ఆలయములుగా మార్చండి. నీ పరిశుద్ధాత్మకు దేవాలయముగా మార్చండి. మా శరీరము ఒక మందసముగా మార్చండి ప్రభువా. నువ్వు అబ్రహాంకి వాగ్దానం ఇచ్చినట్లుగా ఆ వాగ్దానాన్ని మా ద్వారా కూడా నెరవేర్చండి ప్రభువా. మేము కూడా ఒక దీవెనగా మారునట్లుగా మమ్మల్ని పైకి ఎత్తండి ప్రభువా. నీ స్వార్థ కొరకు ప్రభువా, మా బిడ్డలను త్యాగపూరితంతో, ఉదార స్వభావంతో నీకు సమర్పించే గొప్ప మనస్సును మాకు ఇవ్వండి ప్రభువా. నీకు సేవ చేయుటకు ఏ విధంగా హన్నా తన యొక్క కుమారుడైన సామువేలును నీ సేవ కొరకు సమర్పించిందో, అదేవిధంగా మా పిల్లలను నీ యొక్క సువార్త కొరకు సమర్పించేలా మాకు ప్రేరణ కలిగించమని అడుగుతున్నాము. ఈ మా ప్రార్థనను అతి పరిశుద్ధుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శుభవార్త ప్రేక్షకులందరికీ ఒక చిన్న మనవి చేస్తున్నాం. రాష్ట్ర నలుమూలల్లో కానివ్వండి, ఇతర రాష్ట్రాల్లో కానివ్వండి, విదేశాల్లో కానివ్వండి, చాలామంది బోధించే వాళ్ళు కావచ్చు, టీం మెంబర్స్ కావచ్చు, మేము ముత్తంగి నుంచి వస్తున్నామని చెప్తూ ఉన్నారట. ముత్తంగి కేంద్రం నుంచి వస్తున్నామని చాలామంది చెప్పుకుంటూ వాక్యం బోధించడానికి వెళ్తూ ఉన్నారు. చాలా గ్రామాలలో, చాలా స్థలాలలో డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు ముత్తంగి పేరు చెప్పి. అందుకే మీకు అందరికీ ఒక చిన్న విన్నపం చేస్తున్నాం. ముత్తంగి కేంద్రంలో 4 ఫాదర్లు ఉన్నారు. ఫాదర్ బెన్నీ డైరెక్టర్, నేను ఫాదర్ సతీష్ ఇక్కడ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ని, ఫాదర్ సూసై ఇక్కడ అడ్మినిస్ట్రేటర్గా ఉంటున్నారు, ఫాదర్ రవికుమార్ రెడ్డి ఇక్కడ స్టాఫ్ మెంబర్లో ఒకరు. ఈ 4 ఫాదర్లలో ఏ ఒక్క ఫాదర్ ఏ టీంలో లేకపోయినా ఆ టీం ముత్తంగి నుంచి వచ్చిన టీం కాదు.
మీ వాక్యం బోధించడానికి వెళ్ళినప్పుడు ఏ టీంలోనైనా సరే ఈ నలుగురిలో ఏ ఒక్క ఫాదర్ లేకపోయినా అది ముత్తంగి టీం కాదని మీరు గ్రహించవలసిందిగా మనవి చేస్తున్నాం. ఎవరు కూడా ముత్తంగి పేరు చెప్పుకొని డబ్బులు అడిగినా, ముత్తంగి కోసం ఏదైనా సహాయం చేయమని అడిగినా దయచేసి ఈ నలుగురిలో ఏ ఒక్కరు లేకపోయినా మీరు వాళ్ళని స్వీకరించవద్దు. ముత్తంగి నుంచి వచ్చే వాళ్ళుగా వాళ్ళని స్వీకరించవద్దు అని మనవి చేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాక్కు కేంద్రం ముత్తంగిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటల నుంచి 10:30 గంటల వరకు స్తుతి ఆరాధన జరుగుతుంది. 10:30 గంటల నుంచి 12 గంటల వరకు సమిష్టి దివ్య పూజాబలి సమర్పించబడుతుంది. 12 గంటల నుంచి 3 గంటల వరకు సుదీర్ఘమైనటువంటి వాక్య పరిచర్య, దివ్య సప్రసాద ఆరాధన, స్వస్థత ప్రార్థన ఇక్కడ పనిచేస్తున్న గురువులు నిర్వహిస్తున్నారు. ప్రతి ఆదివారం 6,000 నుంచి 8,000 మంది వరకు భక్తులు పాల్గొని దేవుని అద్భుత ఆశ్చర్య క్రియలు చూస్తున్నారు. కొన్ని వందల మంది సాక్ష్యం చెప్పిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఆదివారం ఎంతోమంది సాక్ష్యం చెప్తున్నారు. ఇక్కడ దేవుడు సజీవుడు, మా జీవితంలో మేము ఊహించిన దానికంటే గొప్ప అద్భుతాలు చేశాడు అని సాక్ష్యం చెప్తూ ఉంటే సంతోషంగా ఉంటుంది. ఈ దివ్యవాక్కు కేంద్రం ముత్తంగిలో ప్రతి నెల 2వ వారం ఇంగ్లీష్ భాషలో ధ్యాన ప్రార్థన ఉంటుంది. బుధవారం సాయంకాలం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు. అదేవిధంగా ప్రతి నెల 4వ వారం సోమవారం సాయంత్రం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు తెలుగు భాషలో ధ్యాన ప్రార్థన మేము నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈ దివ్యవాక్కు కేంద్రం ముత్తంగి నుంచి ప్రతి నెల మాసపత్రిక తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో మేము విడుదల చేస్తున్నాం. తెలుగులో సజీవ వాక్కు అని, ఇంగ్లీష్ భాషలో ద లివింగ్ వర్డ్ అనే పేరుతో మ్యాగజైన్ పంపిస్తున్నాం. మీరు 100 రూపాయలు చెల్లిస్తే 12 నెలల పాటు ప్రతి నెల దేవుని వాక్యం మీ గుమ్మానికి వస్తుంది. ఎవరైతే ఈ యొక్క మ్యాగజైన్ సబ్స్క్రైబ్ చేయాలని ఇష్టపడుతున్నారో మీ పూర్తి చిరునామా మాకు పంపించి 100 రూపాయలు చెల్లిస్తే ప్రతి నెల మీ ఇంటికి మ్యాగజైన్ పంపిస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి శుభవార్త ఛానల్లో ప్రతి శనివారం దేవుని వాక్యం ఇక్కడ గురువులు మీకు బోధిస్తూ ఉన్నారు. ఆర్థికంగా ఎవరైనా సహాయం చేయాలంటే మాకు సహకరించవలసిందిగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం.